అందుకే భారత సారాంశంలో ఉండే ఒక ధర్మ సూక్ష్మం చెబుతాను, ఆశ్చర్యకరంగా చూడండి. భారతం ఎక్కడ మొదలైందో భాగవతం అక్కడ ముగిసింది. భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది. భారత భాగవతాలు ఒక చక్రం లాంటివి. భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ మొదలైంది. భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది. భారతం ఎక్కడ మొదలైంది? జనమేజయుడు సర్పయాగంతో మొదలైంది. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. ఆయన్ని 5-6 ఏళ్ల వయస్సులో రాజును చేశారు. అప్పటికి పరీక్షిత్తు వేటకెళ్ళడం, చనిపోవడం అన్నీ జరిగాయి. 10 ఏళ్ల లోపు బాలుడుగా ఉండగానే జనమేజయుడు రాజు అయ్యాడు. అందుకే తండ్రి మరణం గురించి పూర్తిగా తెలియదు ఆయనకి. ఉదంకుడు అనేవాడు చెప్పగానే రెచ్చిపోయాడు, మా నాన్న ఎలా చంపుతారో వాడి సంగతి చూస్తాను. పెద్ద సర్పయాగం అని చేశాడు. బాలుడు చేశాడు. తర్వాత వివాహమైంది. వపుష్టమ అనే రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, సంతానాన్ని కన్నాడు, అది వేరే విషయం. ఆ జనమేజయుడు కథతో భారతం మొదలైంది. జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ ఉదంకుడు వచ్చి సర్పయాగం చేయిస్తే ఆస్తికుడు వచ్చి సర్పయాగాన్ని భంగం చేశాడు. దాంతో మన జనమేజయ మహారాజుకి కలవరం కలిగింది. తలపెట్టిన యజ్ఞం ఆగిపోయింది, తక్షకుడు చావకుండా ఆగిపోయింది. అసలు ఎందుకు తలపెట్టాం 10 లక్షల పాములను చంపాం, తక్షకుడిని చంపలేదు, నేను ఎందుకు చేసినట్టు ఈ పని అని జనమేజయుడు మనస్సు కలతపడితే వ్యాసుడు గ్రహించి అతనికి వైశంపాయనుడనే శిష్యుణ్ణి వ్యాసుడు పంపించి, పైరుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు 4 శిష్యులు వ్యాసభగవానునికి ఉంటే అందులో వైశంపాయనుడిని పంపించి జనమేజయుడికి భారతం చెప్పి ఆయనకి మనశ్శాంతి కలిగించమని చెప్పాడు. ఆ జనమేజయుడు సర్పయాగంలో కూర్చుని వైశంపాయనుణ్ణి మా పూర్వుల కథ చెప్పబోయా అని అడగడంతో భారతం మొదలవుతుంది. అంటే జనమేజయుడు కథతో భారతం మొదలైంది కదా. అక్కడి నుంచి కథ అంతా చెబుతాడు. భారతం ఎక్కడ ముగిసింది? ధర్మరాజు మహాప్రస్థానానికి వెడుతూ పరీక్షిత్తును రాజు చేయడంతో ముగిసింది. భాగవతం ఎక్కడ మొదలైంది? అనగా పరీక్షిత్తు ఆయన ఒక రాజు, ఆయన వేటకెళ్ళాడు, ఆయన మౌనంగా ఉన్న ఋషి మెడలో పాము వేయించాడు అన్న కథతో భాగవతం మొదలైంది. అంటే భారతం పరీక్షిత్తు పట్టాభిషేకంతో ముగిస్తే పరీక్షిత్తు పట్టాభిషేకంతోనే భాగవతం మొదలైంది. మళ్ళీ భాగవతం ఎక్కడ ముగిసింది? ఆశ్చర్యకరంగా పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షి భారత కథ అంతా చెప్పిన తర్వాత, భాగవతం అంతా చెప్పిన తర్వాత, పరీక్షిన్ మహారాజా నీకు సాయంత్రం అరగంటలోగా పాము గర్వబోతుందా, నువ్వు మరణించడం ఖాయం, ఈ భాగవతం వినడం వల్ల పాము కరవదని అనుకోకమ్మా, అదే ఇదే అన్నాడు. నీవెందుకు వినడం అంటే, కరిచే పాము నీ శరీరాన్ని కరుస్తోంది కానీ నిన్ను గరవడం లేదు. మృత్యువు నీ శరీరానికి కానీ నీ ఆత్మకి కాదు అని నీకు ఆత్మజ్ఞానం కలిగించడం కోసం నేను భాగవతం చెప్పానయ్యా. అంతేగాని 7 రోజులు భాగవతం అంటే పిల్లలు పుడతారు, రియల్ ఎస్టేట్ బాగుంటుందనే దరిద్రపు నమ్మకాలు దయచేసి వదిలిపెట్టండి. భాగవత సప్తాహం చేయవలసింది కోరికలు వదిలిపెట్టడానికి తప్ప కోరికలు పెంచుకోవడానికి కాదు. కోరికలు వదిలిపెట్టడానికి, అంతేగాని కోరికలు పెంచుకోవడానికి కాదు. సప్తాహం చేశాక మా అమ్మాయికి పెళ్ళి ఏందండి, తర్వాత కాపురం ఎలా ఉందో చెప్పు, పెళ్ళి చాలామందికి అవుతుంది ఇక్కడ. ఇవన్నీ మనం ఎలాగే చేస్తాం, ఇదేదో పుణ్యం. ఆ పుణ్యాన్ని భాగవతంలోనే ఖండించాడు శుకుడే స్వయంగా. ఏముండదు, జ్ఞానం వస్తుంది అంతే, జ్ఞానం కోసం చేయి, అజ్ఞానంలో పడక. భక్తి, జ్ఞానం, వైరాగ్యం వస్తాయి. అందుకని పరీక్షిత్తుకి ఏం చెప్పాడు అంటే, ఇంత చేసినా సరే నీకు అరగంటలో చావు తప్పదు మహారాజా. చివరి మాటగా చెబుతున్నాను, 12వ స్కంధంలో చెబుతాడు. తక్షకుడు 5 తలల పాము వచ్చి నిన్ను కరవడం ఖాయం, ఈ శరీరం విడిపోవడం ఖాయం. కానీ ఆ వేళ నువ్వు ఏ స్థితిలో ఉంటాయంటే శరీరం విడిపోయేటప్పుడు శరీరం విడిపోతోంది తప్పితే నేను చనిపోవడం లేదనే ఆత్మజ్ఞానంతో ఉంటావు ఖచ్చితంగా అని చెప్పాడు. ఆ జ్ఞానం మనం పొందే ప్రయత్నం చేయాలి. అంతేగాని మృత్యువుని జయిద్దాం, ఇంకేదో సాధిద్దాం, ఇంకేదో వ్యాపారంలో డబ్బులు సంపాదిద్దాం, సంతానానికి అందాం, సంతానానికి పడి ఇవి ఎన్ని చేసినా మళ్ళీ దుఃఖాలు తప్పవు వెనకాల. అంచేది ఆ భాగవతం పరీక్షిత్తుకి జ్ఞానోదయంతో ముగిసింది కదా. పరీక్షిత్తు చనిపోయాడు కదా, అప్పుడే కదా జనమేజయుడు రాజు అయింది. అంచేత భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది మళ్ళీ. అంచేత భారత భాగవతాల ఇతిహాసాల చరిత్ర ఎటువంటిదంటే, పరబ్రహ్మ పదార్థం వృత్తాకారం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. జీవితం ఎప్పుడూ పూర్ణం, ఇటు తిరుగుతూ ఉంటుంది. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఏది శాశ్వతం అనుకోక అనవసరంగా పొంగిపోవద్దు, అనవసరంగా కురింగిపోవద్దు. ఇది వృత్తాకారం. ఎక్కడ మొదలైందో ఎవరూ చెప్పలేరు, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. భారత భాగవతాలాగే అని గొప్ప ఆంతర్యాన్ని నిక్షిప్తం చేసి నిర్మాణం చేశాడు వ్యాస మహర్షి. అందుకే భారత కథ మొదలైనప్పుడు విచిత్రమైన ధర్మం అండి. సరిగ్గా ఆది పర్వంలో ఏ జీవికి హాని కలిగిందో
ఆ జీవికి స్వర్గారోహణ పర్వంలో సన్మానం జరిగే వరకు భారతం నడుస్తుంది. ఆది పర్వంలో హాని కలిగింది ఏ జీవికి? కుక్కకి. జనమేజయుడు సర్పయాగం చేస్తుంటే అక్కడ ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అలా తిరుగుతోంది, అది ఏం చెయ్యలేదు. అది కానీ అది యజ్ఞం కాబట్టి యజ్ఞపాత్రలు ఏమన్నా ముట్టుకుంటుందేమో, ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది కదా, మరి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా యజ్ఞకర్తలు. అది కుక్క అయిన వేదాంతం చెబితే అలాగే వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళు అక్కడ మహారాజుకు చెప్పారు. ఆయన యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి తమ్ముళ్ళని కొడుకుల్ని ఆజ్ఞాపించాడు జనమేజయుడు. ఆయన తమ్ముళ్ళు కొడుకులు కలిసి ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందండి. ఆ రోజుల్లో న్యాయం అలా ఉండేదండి. వాళ్ళ అమ్మ సరమ, దాని పేరు, దీని పేరు సారమేయం. పైగా దేవశుని సరమ, దేవశుని అంటారు. దేవతల కుక్క అది. కలెక్టర్ గారి కుక్క అంటారే అలాగే దేవతల కుక్క. అందుకని అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది, నన్ను కొట్టారు అనవసరంగా. ఒక మహారాజు కొడితే తన తల్లికి చెప్పగలిగే ధైర్యంతో ఆ రోజుల్లో కుక్కలు కూడా ఉన్నాయండి. ఆ రాజ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇవాళ మనుషులకి దిక్కులేదు, నడి రోడ్డు మీద నరికేస్తే ఎవడో కాపాడ్డామమ్మా. అందరు వీడియోలు తీస్తాడు, పైగా సెన్సేషనల్ అని వ్యూస్లో పెడతాడండి, యూట్యూబ్లో పెడతాడు. కాపాడ్డు మనిషిని. నడు రోడ్డు మీద అడ్డంగా నరికేశారు ఒక ప్రేమికుల జంటలో ఆ మొగాన్ని. ఎవ్వరూ అడ్డుకోకపోగా ఆ ఇల్లాలు, ఆ ప్రేమించిన అమ్మాయి అడ్డుకోండి మా అన్నయ్య చంపేస్తున్నాడు నా మొగుడిని అడ్డుకోండి అంటే ఎవ్వరు అడ్డుకోలేదండి. పైగా ఆ అమ్మాయి ఏమందంటే పాపం తర్వాత నా గుండెకి అరిగిపోయింది చూస్తే. అసలు వీళ్ళని యాచించే బదులు నేనే అడ్డుకునుంటే నేను కూడా చచ్చిపోయేదాన్ని కదా, శనిదులు పోయేది అండి. అంత దౌర్భాగ్యపు స్థితిలో మన సమాజం ఉంది. జగదాంబ జంక్షన్లో మర్డర్ జరుగుతుందమ్మా, మనం ఎవరం పట్టించుకోము. జగదాంబ పట్టించుకోవాలి, జగదాంబ కదా, జగదాంబ పట్టించుకోవాలి, మనం పట్టించుకోం. అడ్డం ఒకవేళ ఆవేశం ఉన్నవాడు, ఏ కొడుకు లాంటి వాడు, 25 వాడు, నీకెందుకురా వచ్చేసేయి, అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇలా ఎవ్వరూ ఊరుకుంటారు కాబట్టి, నిర్లిప్తంగా ఉంటుంది కాబట్టి నడి బజార్లో హత్యలు జరుగుతూ ఉంటాయి. నలుగురు అడుగుతారు అంటే తప్పెందుకు చేస్తారండి? వంకర పని చేశాడు జీవితంలో, మహాపాపం అంటే వాడిని ప్రశ్నించాలి. ఒకడు కాకపోతే ఒకడైనా ప్రశ్నించాలి. వాడి గొడవ మనకెందుకు, వాడి గొడవ మనకెందుకు. కొన్ని వదిలేసి అలా కాదండి, మళ్ళీ వాడితో కలిసి అన్నం తింటాడు, పడుకుంటాడు, సన్మానం చేస్తాడు అవసరమైతే వాడికి. వాడు చేసిన దుర్మార్గమని, ఎదుటి వాడు ఆస్తి కొట్టేశాడని అన్నీ తెలుసు, మళ్ళీ సన్మానం చేస్తాడు. అదే ఆయన వ్యక్తిగత జీవితం అంటాడు విచిత్రంగా. మళ్ళీ వితంతువు ఎదురొస్తే మాత్రం వితంతువు ఎదురొచ్చింది, ఆవిడ వితంతుత్వం కూడా వ్యక్తిగత జీవితమే కదయ్యా, నీ సామాజిక జీవితమా, నీకెందుకా గొడవ? అక్కడ సెంటిమెంట్ మళ్ళీ ఎక్కడ అంటే మనం ఈ సెంటిమెంట్లకు ఇచ్చే ప్రాధాన్యం ఎక్కడ మానవత్వానికి ఇవ్వమంటున్నాం. అసలు ఏ సెంటిమెంట్ అయినా, విశ్వాసమైనా ముందు మానవత్వానికి తొలతూగుతుందో, అది మానవత్వానికి వ్యతిరేకమైతే అది దేవేంద్రుడు చెప్పిన మాటైనా తిరస్కరించాల్సిందే ఖచ్చితంగా. అది మానవత్వం లేదందు. వితంతువుని ఎలా గౌరవిస్తారు మీరు? ఆవిడ భర్తను చంపేసిందా? ఆవిడ ఎందుకు తీసేయాలి? ఏదైనా ఆభరణాలు కానీ, బొట్టు కానీ ఏదైనా ఎందుకు తీసేయాలండి? అవసరం ఏంటి? ఆవిడకి చెప్పడానికి మీరెవరు అసలు? కొడుకులు కోడళ్ళు కూడా పెత్తనం చేసేస్తారు అక్కడ. పైగా తర్వాత ఏదైనా అనుకుంది, ఏమైనా జరిగితే ఆవిడ అలా చేయలేదు అందుకే ఇలా జరిగిందంట. అయ్యి బాబోయ్, ఇంత నేరం అత్తగారి మీద. చచ్చి చెడి మొగుడికి సేవలు చేసిందా? పైగా పూర్వకాలం అత్తగారులు ఎలా ఉంటారు, వాళ్ళు ఆడపడుచులకు చేశారమ్మా, మరుదులకు చేశారు. ఇప్పుడు మొగుడుకు చేయడానికి చచ్చిపోతున్నారు అక్కడ. ఆడపడుచులకి మరుదులకు చేశారు వాళ్ళు. ఆడపడుచు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని చదివించారమ్మా అప్పటి కోడళ్ళు, సామాన్యులు కాదు వాళ్ళు. మరుదుల్ని ఇంట్లో పెట్టుకుని చదివించి కొడుకుల్లో చూశారు. వాళ్ళ రుణం మనం తీర్చుకోగలమా? వాళ్ళని మీరు ఆక్షేపించేది వితంతువులని. సమాజానికి సేవ చేశారు వాళ్ళు. కుటుంబానికి సేవ అంటే సమాజం కాదా? లేకపోతే ఈ కుటుంబం అడుక్కు తినేది కదా? అటువంటి వాళ్ళు నీకు ఎదురొస్తే పుణ్యంగా భావించాలా, పాపంగా భావిస్తావా మిత్రమా? ఆవిడ మొగుడు ఉంటే నీకే, లేకపోతే నీకే. భౌతికమైన చిన్న అంశానికి ఇచ్చిన ప్రాధాన్యం నైతికమైన దానికి, తీవ్రమైన అంశానికి కూడా మనం ఇవ్వండి. నైతికతకి తిలోదకాలు ఇచ్చేస్తాం. అందుకని ఘోరాలు నేరాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే అనుభవించాల్సిందే, చేసేది ఏం లేదు ఇక్కడ. ఒక కుక్క అదెంత, దాని బతుకెంత. జనమేజయ మహారాజు అక్కడ అయినా సరే నన్ను కొట్టాడు, నేనేం తప్పు చేయకుండా కొట్టాడు అని తల్లి దగ్గరికి చెబితే, తల్లి నువ్వేదో చేసుంటావు, ఏం చేయలేదని చెప్పింది. అయితే పద అడుగుదాం, దానికంత ధైర్యం అండి. అయితే పద అడుగుదాం, ఏ తప్పు చేయకుండా ఎలా కొడతాడు, ఎంత మహారాజు అయితే మాత్రం. ఆయన నిండు సభలోకి సరమ వచ్చి, మా అమ్మాయిని ఎందుకు కొట్టావు, అది ఆడకుక్క, మా అమ్మాయిని ఎందుకు కొట్టావు అని అడిగింది జనమేజయ మహారాజు. ఆయన ఎలా చూశాడు,
కొడుకులు వీళ్ళు ఏం మాట్లాడట్లా. అది పాత్రను ముట్టుకుంటుందేమో పాడు చేస్తుందేమో అని కొట్టామంటే వెంటనే జవాబు వచ్చింది, ముట్టుకుంటే కొట్టాలి, పాడు చేస్తే కొట్టాలి, చేస్తుందేమో అని కొట్టేస్తావా, తప్పని చెప్పిందండి. అది ధర్మ సూక్ష్మం, అది ధర్మ సూక్ష్మం. నిన్ను ఇంకా ఎవడో చేసుకోకుండా చేసుకుంటాడేమో అని కొడతాడు, చేసుకొని ముందు వాడిని. ఇప్పుడు వీడియో తీసేవాడు ఏం చేశాడు, వాడు చేసుకుందాం అనుకున్నాడండి, కానీ వీడు ముందే చేసుకున్నాడంటే ఎవరిది నేరమైందండి, చేసుకునేవాడిది అయింది. ముట్టుకోకుండా ఎందుకు కొడతావు, ముట్టుకుంటామని ఊహించడం ఏంటి? నేను ఊరికి అక్కడికి వచ్చింది, కుక్క వెళ్ళిపోతుంది, మీరు తరవండి కేకలేయండి, కర్ర చూపించి బెదిరించండి. ఎలా కొడతారు? అది బెదిరించడం వేరు, కొట్టడం వేరండి. కొట్టద్దని కాదు, అక్కడ బెదిరించండి, కొడితే ఎలాగా, అది చిన్నది అని. వెంటనే ఏం చెబుతుందంటే ఆ కుక్క, తల్లి కుక్క, తగునిది తగదని మదిలో వగవక పేదలకు సాధువారలకు ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఓ రాజా, ఈ రాజ్యం శాశ్వతం అనుకుంటున్నావేమో, నీ వైభవం శాశ్వతం అనుకుంటున్నావేమో, నీ కొడుకులు తమ్ముళ్ళ పరాక్రమం శాశ్వతం అనుకుంటున్నామో, కుక్కల్ని కొట్టడానికి కాదయ్యా నీకు రాజ్యం ఇచ్చింది. తగునిది తగదని మదిలో వగవక, ఇది తగిన పని, ఇది తగిన పని ఆలోచించకుండా సాధులకు, మంచి వాళ్ళకి, అందున పేదవారలకు, బలహీనులకి, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా బలహీన వర్గాల వారికి. ఎంత గొప్పది భారతం బలహీన వర్గాల గురించి చెబుతోంది. సాధులకు, పేదవారులకు, ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకు. కావాలని వీడు పేదవాడు కదా, వీడు కోపం వస్తే వాడి పెదవి కొరుక్కుంటాడు, వాడికే రక్తం వస్తుంది, నన్నేం చేస్తాడు, నేను కోటీశ్వరుణ్ణి, వీడు నా డ్రైవరే కదా అని పొడి చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎవడిని వదిలిపెట్టదు ధర్మం. వాడెవడ కూడా ధర్మం ఒకటి ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. వీడికి మా ఇంట్లో నౌకరే కదా, 25 ఏళ్ళు పోషించాం కదా అని పొడి చేస్తావా? దానికో మర్యాద ఉండదా, దానికో పద్ధతి ఉండదా? అందుకని తగునిది తగదని మదిలో వగవక సాధులకు, పేదవారలకు ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబులు. ఎలాంటి తప్పు చేసిన వాళ్ళకి, పేదలు కదా, బలహీనులు కదా, మనకంటే తక్కువ వాళ్ళు కదా, వీళ్ళేం చేస్తారో అని చేతిలో ఉన్నటువంటి బలాన్ని ధనాన్ని వినియోగిస్తే వాడికి త్వరలోనే అకారణంగానే భయాలు కలుగుతాయి. ఇది మొత్తం ఇవాళ సమాజంలో వ్యాపిస్తున్న రౌడీయిజానికి సమాధానం కాదా? నువ్వు తప్పించుకోలేవు మిత్రమా. ఇవాళ బలహీనున్న రోడ్డు మీద చంపచ్చు, కొట్టచ్చు, రేపు నువ్వు తప్పించుకోలేవు. ఎప్పటికీ ఇదే రాజకీయం, ఇదే శక్తి, ఇదే బలం, ఇదే బలగం, ఇదే ఆరోగ్యం మనకు ఉంటాయనుకోవడం చాలా తప్పు. మహానుభావులైన వాళ్ళే మహా కష్టాలు పెట్టారు. మామూలు వాళ్ళకి మామూలు కష్టాలు ఉంటే పెద్దవాళ్ళకి పెద్ద కష్టాలు ఉంటాయమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ వేదిక మించి పడిపోతే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడిపోతే తగిలే దెబ్బ వేరు. పెద్దవాడైన వాడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అది భారతం చెబుతున్నమాట. ధర్మ సూక్ష్మాన్ని గమనించండి. ఏ జంతువుకు కూడా అది నీకు హాని చేయకుండా నువ్వు హాని చేసే అధికారం నీకు లేదు. దానికి సమాధానం ఏమిటంటే ఎక్కడ దొరికింది భారతం? కుక్కకి అవమానంతో మొదలైంది కదా. సరిగ్గా మహాప్రస్థానిక పర్వంలో ద్రౌపది చనిపోయాక, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు కూడా చనిపోయాక ధర్మరాజు ఒక్కడే చేసిన పుణ్య బలం కారణంగా శరీరంతో, ఈ శరీరంతో, తానే శరీరంతో 125 సంవత్సరాలు పైగా బతికాడో, 36 సంవత్సరాలు రాజ్యం చేశాడో, ఆ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళబోతూ ఉంటే, స్వర్గానికి తీసుకెళ్ళడానికి దేవేంద్రుడు విమానం పంపిస్తే, యమధర్మరాజు దేవేంద్రుడు స్వయంగా వస్తే ఆయన ఆ విమానం ఎక్కడానికి ముందు ఇలా చూశాడు, కూడా వచ్చింది కుక్క. ద్రౌపది రాలేకపోయింది. ఆ నలుగురు అన్నదమ్ములు ఎంత గౌరవించినా, పేకాటాడినా అన్నగారిని గౌరవించిన తమ్ముళ్ళండి వాళ్ళు. మహానుభావులు నిజంగా పాండవులు. ఈయన కోసం వనవాసం చేశారు, లేకపోతే భీముడికి వనవాసం పని గదట్టు అక్కడ కొడితే దెబ్బలో పోతాడు ఈయన. ఈ కోసం నేను ఎందుకు చేయాలరా వనవాసం, అనవసరంగానే ఒక దెబ్బ కొడితే మరి భీముడు కొట్టలేదే. అర్జునుడు నేను బాణం వేయమంటే కానీ వెయ్యలేదే. ఎంత పౌరుషం వచ్చినా ఆగిపోయాడే. నీ గాంధీవం తీసి కుష్ఠుడికి అన్నాగానే నింద భరించాడే. అన్నగారి మీద గౌరవంతోనే కదా. అంత గౌరవం చూపించిన అన్నగారికి కూడా వెళ్ళే శక్తి లేదండి. ధర్మం వేరు, ఈ అనుబంధాలు వేరు. ధర్మరాజు తపస్సు వేరు, అది మనం చూస్తాం. ఆయన తపస్సు, ఆయన ధర్మనిర్ణయం, ఆయన మనోనిగ్రహం అది వేరు. భారతంలో ఎంతమంది ఎన్ని రకాల పరాక్రమాలు ప్రదర్శించినా భారతానికి తిరుగులేని హీరో ధర్మరాజే, అనుమానమే లేదు. ధర్మరాజే నాయకుడు, ధర్మరాజే హీరో. లోపాలు ఉంటే ఉండును కాక చాలామందిలో ఉంటాయి. ఆ మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఆలోచన వ్యూహం,
తొందరపడి మాట్లాడు ఒక్క మాట కూడా, ఆవేశపడ్డు. ఇక్కడ చేతకానితనం కాదు, అది వ్యూహం. కొంపలు అంటుకుపోతాయి భీమసేన, నీకేం తెలుసు అంట. ఆవేశపడ్డం చాలా తేలిక, తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోద్దా? ఒక తప్పు చేయడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తే ఈ రెండు తప్పులు కలిపి పెద్ద ద్రోహం అయిపోతుంది. అక్కడ తట్టుకోలేము దాన్ని. అంతకంటే ఆ తప్పు ఒప్పేసుకోవడం మంచిది, గొడవ లేకుండా. ధర్మరాజు శాంతం, శాతకానితనం కాదండి అది. ఒక్కో చోట విపరిణామాలకి దారి చూపించినా కూడా అంతిమంగా ఆయన వ్యూహం నిజమైంది అక్కడ. ఎందుకంటే ఆయనలో భక్తి ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఎక్కువగా ఉంది. అటువంటి ధర్మరాజు కూడా రాలేకపోయిన నలుగురు అన్నదమ్ములు కానీ భార్య కానీ రాలేకపోతే కుక్క వస్తే ఆయన ఆశ్చర్యపోయి, హిమాలయాల్లో చలికి తట్టుకుని ఈ కుక్క వచ్చింది నాతోటి, ఇదెంత పుణ్యం చేసిందో, అందుకని దీన్ని కూడా నాతో పాటు విమానంలో కూర్చోబెడితేనే నేను ఎక్కుతా అన్నాడు. అది ధర్మరాజు. ఆ అవకాశం ఈ కుక్కకి ఎందుకు వచ్చింది అంటే, తన జాతికే చెందిన ఒక జీవికి భారతం ప్రారంభంలో అవమానం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ జాతికి చెందిన ఒక జీవాన్ని గౌరవించే వరకు జీవితం ముగియలేదు, భారతం ముగియలేదు. అది వ్యాసుని మహాప్రణాళిక. మనది నాలిక, ఆయనది ప్రణాళిక, అంత తేడా. నువ్వు ఎవరిని అవమానించావో, ఎవరికి ద్రోహం చేసావో వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే వరకు నీ పాపం నుంచి నీకు నిష్కృతి లేదు. వాడి మనస్సులో నువ్వు చేసినటువంటి తప్పు పట్ల ఏ దోషం లేకపోతే మా వాడు మంచివాడే అనుకుంటే అయిపోయింది, నువ్వు పవిత్రుడు అయినట్టే లెక్క. అంచేది అతన్నే మనం క్షమాపణ కోరాలి. ఆ వ్యక్తినే, స్త్రీ అయినా పురుషుడైనా, మనకంటే తక్కువ వాడైనా ఎక్కువ వాడైనా, గురువైనా శిష్యుడైనా, ఎవరినైనా తప్పైంది క్షమించు 100 సార్లు అడగాలి, తప్పదు. వారు క్షమిస్తే ప్రపంచం అంతా క్షమించినట్టే. మనం కూడా మనసులోంచి దాన్ని తోసేయచ్చు. ఇది భారతం సారాంశం. ఇంతకంటే ధర్మసూక్ష్మం ఉంటుందో ఆలోచించండి. ఇంకొక ఆశ్చర్యం, ధర్మానికి మూలమైన హీరో ధర్మరాజు సంబంధించిన ఒక రహస్యాన్ని చెబుతా. ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ, భీముడు వాయుదేవుని అంశ, అర్జునుడు దేవేంద్రుని అంశ, నకుల సహదేవులు అశ్వినీ దేవతల అంశ. ఇది మామూలుగా ఉండే అభిప్రాయం. కానీ ఇందులో ఉండే సూక్ష్మ రహస్యం ఏమిటంటే, ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ కాదు. యమధర్మరాజు స్వయంగా విదురుడుగా పుట్టాడు పూర్ణంగా శాపవశాత్తు. ఒకే యుగంలో ఒకే వ్యక్తి 2 అవతారాలు ధరించలేడు. ధరించాడు అంటే ఒకటి పూర్ణావతారం అయితే ఇంకేదైనా స్వల్పం అంశ అయి ఉండాలి. ఒకటి పూర్ణావతారం ఉన్నప్పుడు మళ్ళీ సగం అవతారం ఎక్కడా రాదండి. ధర్మరాజు యమధర్మరాజు అంశ కాదు, చాలా లోకంలో పొరపాటుగా వ్యాపించిన అభిప్రాయం. కానీ మీకు కవిత్రయ భారతం చదివినా, వ్యాస భారతం చదివినా ఒక రహస్యం తెలుస్తుంది. భాషాపరమైన ప్రయోగాన్ని గమనిస్తే తెలుస్తుంది పరిశోధన అంటేది. ధర్మరాజును ఎక్కడైనా సరే ధర్మనందనుడు, ధర్మజుడు, ధర్మాత్మజుడు, ధర్మరాజు అన్నారు. కానీ యమనందనుడు, యమాత్మజుడు అని ఒక్కచోట కూడా నన్నయ్య గారు, చెక్కన గారు, ఎర్రన గారు అనలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. వాళ్ళు గ్రహించారు ఆ విషయాన్ని. అక్కడ ఏం జరిగింది వాస్తవంగా అంటే, ధర్మరాజు పుట్టడానికి ముందే చాలా కాలం క్రితమే అణిమాండవ్యుడు అనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు దాసికి పుట్టవలసిన అవసరం వచ్చింది శూద్రుడుగా. ఆయన యమధర్మరాజుకు శాపం ఇచ్చాడు అణిమాండవ్యుడు. ఆయనకి తక్కువ తప్పుకి పెద్ద శిక్ష పడింది అన్న బాధలో ఆయన శిక్ష తట్టుకుని, లోపల శూలం గుచ్చేసి కొరత వేసినా సరే తట్టుకుని, ఏదో చిన్నతనంలో తెలియక ఎగిరే ఒక పురుక్కి నేను చిన్న సూది గుచ్చానని చెప్పి నాకు ఇంత శిక్ష వేస్తావా, నీ ధర్మశాస్త్రం సరి చేసుకోవయా అని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి శాపం ఇచ్చాడు. మాండవ్యుడు తక్కువ వాడు కాదు. అప్పటి నుంచే ఒక ధర్మశాస్త్రం లోకంలో వ్యాపించింది. పిల్లల తప్పులకి తల్లిదండ్రులు 16 ఏళ్ళు వచ్చే వరకు 8 ఏళ్ళు వచ్చే వరకు పూర్తి బాధ్యత వహించాలి. 8 నుంచి 16 ఏళ్ల వరకు సగం బాధ్యత వహించాలి. 16 ఏళ్ల తర్వాత నో బాధ్యత, కొడవలేదు, మనకి వాడు అనుభవించాల్సింది. అందుకే మన మమకారాలు కూడా 16 ఏళ్ల తర్వాత క్రమంగా తగ్గించుకోవాలి. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే కొట్టు తాళం వాడికి అప్పగించకుండా మన బొడ్లో ఆ తాళం పెట్టు, మా వాడికి ఏం తెలవదు, ఇంతకంటే దరిద్రుడు ఎవళ్ళేడు ఇక్కడ. నీకు అహంకారం అని చెప్పరాదా, నీకు కామాటం అని చెప్పరాదా, నీకు వదలడం ఇష్టం లేదని చెప్పరాదా, వాడిని ఎందుకంటాం అనవసరంగా, వాడికి చాలా తెలుసు, నీకే తెలియట్లా. మనం ఇవ్వం, మనం బొడ్లో పట్టుకుని గోక్కుంటూ కూర్చుంటాం ఇక్కడ తాళాలు గుత్తి, ఓ పక్క మంట ఎత్తిపోతున్నా సరే. ఆ పిల్లలకు తెలియదండి, చచ్చిపోతాం ఎలాగే, ఈ తాళాలతోనే చచ్చిపోతాం. ఆ ఎదవ తాళాలు అవతల బారేసి నీదేదో నువ్వు చూసుకోరా, నాకెందుకు వచ్చింది ఈ కొట్లో కూర్చోవడం అని ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకోవచ్చు, అనుకోలేదండి. ఈయన ఇంకా పెత్తనం కావాలి.
అత్తగారు కూడా ఇంట్లో కోడలను వడ్డం చేయనివ్వదు. కోడలేవి నిర్ణయాలు చేయడానికి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు అది కాదమ్మా విషయం, నీ పెత్తనం ఆగిపోయిందని చెప్పరాదు ఇక్కడ. అలా వదిలించుకుంటేనే అహంకారం లేకుండా ఉంటాం హాయిగా. వచ్చిన వాళ్ళకి నేర్పాలి, అప్పగించాలి. మనం హాయిగా కూర్చుని దంపతులు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి. 60 ఏళ్ళు దాటిందంతే, అంతే. ఇంకా అప్పటికి కూడా కామాటం పడిపోయినాయి, నేను చేశాను, ఏం చేశాను, నాకు చేసేవాళ్ళు లేరు, ఎదవేడుపు ఇక్కడ. ఇది వదిలించుకోవాలి క్రమంగా. అప్పుడు యువతరగడానికి అన్నీ నేర్చుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. సమస్య చెప్పినా పరిష్కార మార్గం చెప్పి వాళ్ళని చేసుకోమనాలి తప్ప మనం వేలెట్టకూడదమ్మా, సమస్యలు అవి అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. మన అహంకారాలు అక్కడ ప్రదర్శించకూడదు. ఇలాంటి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకో. అడిగారు కాబట్టి, అది కూడా పృష్టస్థన్ ప్రకృతం వక్తి, ఇందాక చెప్పినట్టు అడిగారు కాబట్టి కొడుక్కో కోళ్ళకో కూతురుకో అల్లుడుకో ఓ సలహా చెప్పి చేసుకోనాయన, చేసుకోవలసింది నువ్వే, నా బదులు నువ్వే చేయనా అని అంటే కుదరదు నాయన అని చెప్పాలి. ఎందుకంటే ఇంత చేయమంటాడు, మనం చేస్తే మా నాన్న చేశాడు నాకు తెలియదు అంటాడు, తప్పించేసుకుంటాడు వ్యవహారాన్ని. పూర్తి బాధ్యత వాడి మీద పెట్టవు. ఎందుకంటే హీఈస్ అబౌట్ 25 or 30. 16 ఏళ్ళకే ఆ పని చేయబోయా అని భారతం సహా ధర్మశాస్త్రాలన్నీ చెబుతుంటే 50 ఏళ్ళు వచ్చినా కొడుకు పెత్తనం ఇవే మనం ఇంకా ఏదో చేస్తాం ఇక్కడ, వాడికి తెలియదు. అది వదిలేయాలి, వైరాగ్యం పెంచుకోవాలి. లేకపోతే కావాటం ఖాయం, మళ్ళీ జన్మ ఖాయం. కొడుకుగా పుట్టకుండా మన కర్మకాల వాడి ఇంట్లో కుక్క కింద పుడతాం మనం ఈ మమకారంతో. వాడు కొడతాడు, చెదకొట్టి బారేస్తాడు. ఎందుకంటే కుక్కగా పుట్టిన తండ్రిని తెలియదు కదా, కుక్క అనుకుంటున్నాడు, వాడు చెదకొట్టేస్తాడు. ఎందుకంటే ఈ పూర్వజన్మలో చేదస్తాం కామాటం అంతా ఈ కుక్క దగ్గర కనపడుతుంది. ఇక్కడ ఈ కొడుకు కాళ్ళు లాగుతూ ఉంటుంది, అది వదలదాం, దవసంతా చచ్చుంటే ఎక్కడ అని కొట్టేస్తాడు వాడు. ఎందుకు ఇది తెచ్చుకోవాలి అనవసరంగా, అవతల పారేసేదానికి. పోయే సమయంలో కేశవనారాయణ మాధవ గోవింద అనగా ఇదేం దరిద్రం అండి ఇక్కడ. ఇంకా నాకు ఏదో లేదు. కాశీ చూశాను కానీ రామేశ్వరం చూడలా. ఫోన్లో ఊరుకో, నువ్వు చూడకపోబట్టి రామేశ్వరం చాలా బాగుంది, నువ్వు చూస్తే శనేశ్వరం అయిపోయింది. అది ప్రమాదం వచ్చింది చూడకపోతే. మృత్యువుకు సిద్ధంగా ఉందండి. యమధర్మరాజును చూస్తున్నాం ఇక్కడ, రామ అనుకోవడం మనసు. రామేశ్వరం చూడలా, రంభం చూడలా, ఏంటన్నమాట. ఇంక ఏది మనస్సులో ఉండకూడదు, చాలు, ఇప్పటికే బతికింది ఎక్కువ అన్నప్పుడు వాడు సుఖంగా పోతాడు. విదురుడు శాపవశాత్తు మాండవ్యుని శాపం వల్ల నేను చేసిన మాట నిజమేనయ్యా అన్నాడు. నిజమే, ఎప్పుడు చేశాను? 7 ఏళ్లలోపు చేశా. 7 ఏళ్లలోపు తల్లిదండ్రుల బాధ్యత. నాకేం తెలుసు అదొక జీవని, దానికి గుచ్చితే బాధగా ఇవన్నీ నాకు తెలియవయ్యా. నా తల్లిదండ్రులదే తప్పు, నాకు చెప్పలేదు. సరే నిజమే, అయినా చేసింది నేను అనుభవిస్తా. కానీ దానికి ఇంత శిక్ష వెయ్యాలా? కొరత వేశారండి ఆ మహర్షిని. మౌనంగా ఉన్న పాపానికి కొరత వేశాడు రాజు. ఎందుకంటే అక్కడ ధనం దొరికింది, ఈయన కనబడ్డాడు, వేసేసాడంతే, ఆలోచన చేయలేదు. ఇంకా కొరత వేయడం అంటే చండ్ర కొయ్యతో శూలం తయారు చేసి దాని భాగం చాలా సూదిగా చేసి 2 కాళ్ళ మధ్యలో గొచ్చడం అమ్మా. అంతకంటే వివరించక్కర్లేదు. ఇంకా దాన్ని శ్మశానంలో వేసేవారు. అలా వేలాడుతూ ఉంటాడు ఆ స్తంభానికి. దిగిన కొద్దీ నెత్తురు వచ్చేస్తూ ఉంటుంది. భయంకరమైన శిక్ష. శూలారోపణం అంటారు, కొరత అంటారు దాన్ని. చండ్ర కొయ్య దానికి వాడతారు. ఆ కళేబరాన్ని కూడా అలాగే వదిలేస్తారు, దహనం చేయరు. అది అలా వేలాడి అస్థిపంజరంలాగా వేలాడి అన్నీ అలా చర్మం రాలిపోయి రక్తం గారిపోయి అంతా అయిపోతూ ఉంటుంది. అవే హరిశ్చంద్ర నాటకంలో వాటినే వర్ణిస్తాడు. ఈ కళేబరాల వెంట్రుకలు వేలాడుతూ ఎగురుతూ ఉంటే నాకు నీరాజనాల పట్టి వింజామరలు వీస్తున్నట్టుగా ఉంది అంటాడు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు. అది కొరత వేసిన శవాలు అవన్నీ. అంత భయంకరమైన శిక్ష వెయ్యాలని శపించాడు. ఆ శాపం వల్ల యమధర్మరాజు అంత జ్ఞాని అయి ఉండి, అంత ధర్మశాస్త్రవేత్త అయి ఉండి రాజ్యాధికారానికి అర్హత లేకుండా దాసి కడుపున పుట్టాడు. ఆయన ఆనందంగా అనుభవించాడు. ఎందుకంటే విదురుడి పాత్రలో మీరు ఎప్పుడైనా భారతంలో ఎక్కడ అసంతృప్తి కనపడదు. మహానుభావుడు నిజంగా. విదురుడు అంటే మరో వ్యాసుడు అంటాడు, కృష్ణుడు అంటాడు ఆ మాట. విదురుడు అంటే మరో వ్యాసుడయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా. అంత సహనం. ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది. ధృతరాష్ట్రుడికి బోల్డ్ ఉపదేశాలు చేస్తాడు విదురనీతి అని. ఆ మధ్యన ఎక్కడో అనపర్తిలో మాట్లాడాను నేను 3 రోజులు విదురనీతి మీద బ్రహ్మాండమైన అన్ని నీతులు చెబుతాడు. కానీ ఇంత నేను నీతులు చెప్పావు, అసలు ఈ సృష్టికి మూలం ఏమిటంటే పరబ్రహ్మ అంటాడు. బ్రహ్మజ్ఞానం చెప్పబోయా అంటే అది నేను చెప్పకూడదు అంటాడు. నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు.
ఎందుకంటే నా కులం, నా వ్యవహారం, నా వృత్తి నాకు ఉంటుంది, నువ్వు చెప్పమన్నా సరే నేను చెప్పకూడదు. కావాలి మరి నాకు తెలుసుకోవాలని ఉందయ్యా అంటాడు. అయితే చెప్పిస్తాను, దానికే ఉంది, నేను చెప్పను, చెప్పిస్తా అని ఒక క్షణంలో అక్కడ కూర్చొని సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అన్నవాళ్ళ నలుగురిలో ఒక్కరిని స్మరిస్తాడు, సనత్ సుజాతుడిని. ఒక్క క్షణంలో విదురుడు స్మరిస్తే సనత్ సుజాతుడు బ్రహ్మలోకం నుంచి వచ్చాడమ్మా. అది విదురుని శక్తి, అది విదురుని శక్తి. ఆయన కోసం వచ్చాడు, ఆయన కోసం వచ్చాడు. విదురుడు స్మరించబట్టి వచ్చాను. ఆయన దాసీపుత్రుడు అంటే అలాగండి, దేవతాపుత్రుడు ఆయన జ్ఞానం అటువంటిది. కానీ భౌతికంగా శరీరాన్ని బట్టి ఆ రోజుల్లో వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఏ పరిమితిలో ఉండాలో ఆ పరిమితిలో ఉన్నాడంతే. ఈ పైకెక్కే ప్రయత్నం చేయలేదు. నాకు కేటాయించిన పని ఏదో నేను చేశాను, ఎవడుంటేనాక ధర్మంగా పరిపాలిస్తే సరిపోయింది కదా అనుకున్నాడంతే. రాజ్యాధికారం అవకాశం వచ్చినా పుచ్చుకోలేదు. సనత్సుజాతుడి చేత బ్రహ్మజ్ఞానాన్ని బోధింపజేసాడు, కానీ తాను బోధించలేదు, తెలుసుండి కూడా తాను పక్కన కూర్చుని విన్నాడు. అటువంటి విదురుడు సంపూర్ణంగా యమధర్మరాజుగా పుట్టాడు. కాబట్టి మళ్ళీ యమధర్మరాజు ధర్మరాజుగా పుట్టే అవకాశం లేదు. కానీ యమధర్మరాజు అవతారం ఎత్తి విదురుడుగా పుట్టాక యమలోకం ఖాళీ అయింది. ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకోవడానికి దీనికి సంబంధం ఉంది, అది తర్వాత చెబుతాను. 5గురిని పెళ్లి చేసుకోవడానికి ఈ యమలోకంలో యముడు పీఠం ఖాళీ అవ్వడానికి సంబంధం. అప్పుడు యమధర్మరాజు ఖాళీ చేసి భూలోకానికి వచ్చాక ఆ డ్యూటీ చేసేవాళ్ళు ఎవరు లేరక్కడ. అక్కడ సరిగ్గా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉంటారే పాఠశాలల్లో, అలాగే ఏదో ఫ్యాక్కో ఏదో అంటారు, ఎఫ్ఏసి ఫుల్ ఎడిషనల్ ఇన్ఛార్జ్, ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ అంటారు. ఆయన పూర్తి హెడ్ మాస్టర్ అనడానికి వీలదు, కానీ అన్ని పనులు ఉంటాయి. అంటే బాధ్యత వచ్చి ఈయన మీద నెట్టేస్తారు, హక్కుంటే తీసేస్తారు. ఎఫ్ఏసి అంటే అటు ఇటు కానీ రకం అది. అలా ఎఫ్ఏసి లాగా ఒకరు ఉండాలి కదా పితృలోకంలో. పితృదేవతలు సరిగ్గా 10 మంది ఉంటారు. ధర్ముడు, అర్యముడు లాంటి వాళ్ళు ఉంటారు. అందులో ధర్ముడు ఆయన ఇన్ఛార్జి యముడుగా ఉన్నాడు. ఆ ధర్ముని యొక్క అనుగ్రహం వల్ల ధర్మరాజు పుట్టాడు. అందుకే ధర్మరాజు, ధర్మనందనుడు, ధర్మాత్మజుడు అంటారు. అందుకే యమనందనుడు, యమాత్మజుడు అనే మాటలు లేవు.